వృషభ రాశి వారికి ఈ మాసము చాలా అనుకూలమైనటువంటి మాసంగా కనపడుతున్నది. అన్ని విధాలుగా యోగ్యమైనటువంటి కాలం నడుస్తున్నది. గ్రహాల సంచారము కానీ, గోచార పరిస్థితి కానీ అన్నీ మీకు అనుకూలంగా సాగుతున్నాయి. ఇంట్లో ఒక శుభకార్య నిర్వహణ కానీ, స్థిరాస్తి కొనుగోలు కానీ, ఆ వ్యవహారముల యందు చాలా విశేషమైనటువంటి లాభము గోచరిస్తున్నది. వృత్తి వ్యాపారాలలో మీ మాట పైచేయి అవుతుంది. మీకు తగిన గుర్తింపు ఉంటుంది. మీ నిర్ణయం మేర అధికారులు సైతము నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కనబడుతోంది. ఉద్యోగంలో చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి పదోన్నతి మీకు లభించేందుకు సరైన సమయం ఇది. అంతేగాక ఇంతకాలం మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి కొన్ని సమస్యలు వాటి అంతటా అవే పరిష్కారం కావడం వలన మానసికమైనటువంటి ఆనందానికి ఇది హేతు అవుతున్నది. గృహంలో సుఖ శాంతులు, భార్య మూలకమైనటువంటి లాభములు, భార్య తరపు నుంచి వారి వచ్చేటువంటి ఆస్తుల యొక్క సమీకరణ ఈ మాసం మీకు లాభాల దిశగా నడిపిస్తున్నది. కొంత వాహన సౌఖ్యము, అటు నూతన వాహనాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశము కూడా చాలా విశేషంగా కనబడుతున్నది. కొన్ని పరిచయాలు, అనూహ్యంగా జరిగినటువంటి పరిచయాల వలన విశేషమైనటువంటి అవకాశాలు మిమ్మల్ని వెన్నంటి వస్తాయి. కళాకారులకు చాలా అనుకూలమైనటువంటి సమయంగా కనబడుతోంది. అంతేకాక తగినటువంటి గుర్తింపుతోటి భవిష్యత్తుకి ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి దిశగా ఈ మాసం కళాకారులకి, వ్యాపారస్తులకి ముందుకు నడుస్తున్నది. ఈ రాశివారు ఈ మాసంలో సూర్య భగవానుడికి విశేషమైనటువంటి ఆరాధన, ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం, ఇంట్లో అరుణ పారాయణ చేసుకోవడం వలన మరిన్ని శుభ ఫలితాలతోటి వీరు అత్యంత దిగ్విజయమైనటువంటి ఉన్నత పదంలో సంచరించేందుకు అవకాశం కనబడుతున్నది. ఈ రాశివారు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన కూడా విశేషంగా చేయవచ్చు. ఈ ఫలితాలతోటి ఈ రాశివారు మరింత సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తున్నాము.